హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి కొత్తగా మనకి మరొక సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 48,000 వరకు కూడా సాలరీ పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే జూలై 7th లోపు అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చిన్న ఇన్ఫర్మేషన్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో నిన్న వీడియో అయితే అప్లోడ్ చేసి అక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంకా చూడని ద్వారా లింక్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ ద్వారా మీ అప్లికేషన్ అనేది పంపించండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీ దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు పోస్టింగ్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారంటే చూడండి, జూలై 30న మీకు జాబ్కి సంబంధించి ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. చాలా త్వరగా మీకు అంటే వితిన్ 45 days లోపే మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మనకి మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 7th ఈవినింగ్ 5:30 PM వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది మనకి నెక్స్ట్ మంత్ జూలై 19th లేదా 20 daysలో మీకు కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ కీస్ ఎప్పుడు ఇస్తారు, స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు పెడతారు, అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కాబట్టి డెఫినెట్గా అప్లై చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. నోటిఫికేషన్ ద్వారా మనకి సచివాలయ అసిస్టెంట్ అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్స్తో పాటు మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లకి వచ్చేసేమో 36,000 రూపీస్ అండ్ క్లర్క్ లెవెల్ జాబ్స్కేమో 47,000 రూపీస్ అప్రాక్సిమేట్ సాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years వరకు సచివాలయ అసిస్టెంట్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళు +3 years యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 years అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లర్క్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసేమో 27 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి ఏ లెవెల్ ప్రకారం సాలరీ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు, లెవెల్ 2 అండ్ లెవెల్ 4 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి సో మీరు డిప్లొమా పాస్ కూడా ఎలిజిబుల్ అన్నమాట. మీకు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో 35 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. మీరు ఏం వర్క్ చేయాలంటే ఆఫీస్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆఫీస్కి సంబంధించి సిస్టమ్ రిలేటెడ్గా క్లర్క్ లెవెల్ డ్యూటీస్ అనేవి అక్కడ మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి వీటికి వచ్చేసేమో మీరు అక్కడ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టైపింగ్ వర్క్ అలాంటి వర్క్ అనేది మీరు అక్కడ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ క్లర్క్ లెవెల్ జాబ్స్ అండ్ అలాగే సెక్రటరీ అసిస్టెంట్ 2 రకాల పోస్టులకు కూడా అర్హత అనేది సేమే. కాకుంటే ఇక్కడ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్లో భాగంగా టైపింగ్ మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టెనోగ్రఫర్స్ పోస్టులకేమో స్టెనోగ్రఫీ మీద టైపింగ్ టెస్ట్ అనేది ఆ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి పే లెవెల్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, అండ్ అలాగే వర్క్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్లకు వచ్చేసేమో OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో. ఈ యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 12th స్టాండర్డ్లోనే ఉంటుంది. 200 questions అయితే అడుగుతారు. 2 hours 30 minutes పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 papers అయితే ఉంటాయి. పేపర్ 1లో నెగటివ్ విధానం అనేది ఉండదు, కానీ పేపర్ 2లో మాత్రం మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ టాపిక్స్ మీద మీకు టెస్ట్ అనేది ఉంటుంది. 100 questions అడుగుతారు. 200 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి
2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. నెగటివ్ విధానం అయితే లేదనమాట. సో నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మీకు మ్యాథమెటిక్స్ అనేది ఉండదు పేపర్ 2లో గమనించండి. ఇందులో వచ్చేసి ఏంటి అంటే 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ అనేది పాస్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే స్టెనోగ్రాఫర్స్ పోస్ట్లకి సంబంధించి వచ్చేసి మాత్రం మీకు ఒకటే పేపర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ జాబ్స్కి సంబంధించి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ నుంచి ఏ సంస్థ నుంచి వచ్చిందంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR కింద పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇందులో మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి మనకి జనరల్ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించినటువంటి విభాగాల్లో ప్రతి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ అండ్ OBC ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో జనరల్లో ఉన్నాయి అన్ని పోస్టులకి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకోటి ఏంటంటే మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా CSIRకి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి, ఆఫీసెస్ అయితే ఉన్నాయి, అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి SC ST PWD క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీ అనేది లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది CSIRకి సంబంధించి. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఫర్ ఫ్రెష్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. సో మీరు సెక్రటరియట్ అసిస్టెంట్ అనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏంటి అంటే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి సో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి ఆన్లైన్లోనే. సో ఈ విధంగా మనం అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండి ఈ యొక్క సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే మంచి జాబ్స్ కోసం చూసినట్లయితే సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.